వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వారిని ముంపు భయం వెంటాడుతోంది. పట్టణం గ్రామం అన్న తేడా లేదు, బ్యాక్ వాటర్తో అంతా మునగాల్సిందే. ఇంతకు ఆ ప్రాంతం ఏది, వారి ఆందోళనకు కారణమేంటి, వారి సమస్యను ప్రభుత్వాలు ఎందుకు తీర్చలేకపోతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. వర్షాకాలం వస్తే భద్రాచలం ఏజెన్సీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో ముంపు ప్రమాదం ఉందని భద్రాచలం పట్టణవాసులతో పాటు ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. 2022లో వచ్చిన వరదలకు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం చూపడంతో భద్రాచలం పట్టణం అత్తలకుత్తలమైంది. నాటి నుండి ప్రభుత్వాలు భద్రాచలం పట్టణాన్ని రక్షిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. పైగా పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంతో సాగుతూ ఉండడంతో భద్రాచలం ప్రజలు మరింత ఆందోళనలకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వరదల సమయంలో మాత్రం హడావిడి చేస్తూ ఆ పనులను మధ్యలోనే వదిలేస్తున్నారు. భద్రాచలం నుంచి పోలవరం వరకు గోదావరి ప్రవహించే దూరం 150 కిలోమీటర్ల మేర ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం నుంచి చెర్ల వరకు బ్యాక్ వాటర్ ప్రభావం పడనుంది. అనేక గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఒకవైపు పోలవరం పూర్తయ్యేందుకు సమయం దగ్గర పడుతుండగా భద్రాచలం ఏజెన్సీ వాసుల పరిస్థితి మాత్రం తేలడం లేదు. భద్రాచలం నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని పోలవరం చేరే క్రమంలో గోదావరి నది కొండల నడుమ సాగుతోంది. పోలవరం మొదలు కొల్లూరు, కొరుటూరు వరకు వంపులు తిరుగుతూ ఇరుకు మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో వరద సమయంలో నీరు కిందకు వెళ్లే వేగం తగ్గి బ్యాక్ వాటర్కు ఆస్కారం లభిస్తుంది. ఇలా ఉండగా భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విఆర్పురం వద్ద శబరి నది గోదావరిలో కలుస్తుంది. శబరి పోటెత్తినప్పుడు గోదావరి నీరు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో శబరి నీరు దిగువకు చేరే వరకు గోదావరి నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తుంది. పోలవరం వద్ద ఉన్న అడ్డుకట్ట వల్ల మార్గంలో ఉన్న ఇరుకు మార్గాల వల్ల శబరి నది ప్రభావంతో బ్యాక్ వాటర్ భద్రాచలం వద్ద మరింతగా నిల్వ ఉండే అవకాశం ఎక్కువ. 1986 వరదల సమయంలో పోలవరం వద్ద అధిక వరద స్థాయి 34.86 అడుగులు నమోదైంది. నాడు భద్రాచలం వద్ద 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఆ దెబ్బకు ఏజెన్సీ ప్రాంతం అతలకుతలమైంది. ఇందుకు భిన్నంగా 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరే వచ్చినప్పటికీ భద్రాచలం ముంపునకు గురైంది. జరిగిన నష్టం 1986 సంవత్సరానికన్నా ఎక్కువగా నమోదైంది. పైగా అనేక వారాల పాటు పట్టణంలో నీరు నిలిచిపోయింది. ఇలా జరగడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు. ఇదే రానున్న రోజుల్లో ఏజెన్సీకి ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది. పోలవరం పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి సామర్థ్యం 150 అడుగులుంటుంది. దీని ప్రభావంతో భద్రాచలం పట్టణాన్ని బ్యాక్ వాటర్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో భద్రాచల పరిసర ప్రాంతాల్ని కాపాడుకోవాలంటే బోర్గంపాడు మండలంలోని సంజీవరెడ్డిపాలెం గ్రామం నుండి అశ్వాపురం మండలంలోని అమ్మంగారిపల్లి వరకు సుమారు 38.5 కిలోమీటర్ల పొడవున విలీన గ్రామమైన ఎటపాక మొదలు దుమ్ముగూడెం వరకు 21 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేయాలి. ఇప్పటికే భద్రాచలం పట్టణంలోని కరకట్ట నిర్మాణం కూనవరం రోడ్డు వైపు పూర్తి కాలేదు. రెడ్డి సత్రం మొదలుకొని ఎటపాక వరకు రక్షణ అంతంత మాత్రంగానే నిర్మించారు. ఏజెన్సీ వాసులు వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మరింత ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఏజెన్సీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితమైన ప్రణాళిక ఉంటే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం కూడా పర్యాటక అభివృద్ధి అనే అంశం మొదలుకొని కనీసం భద్రాచలాన్ని పరిరక్షించే విషయంలో కూడా ఆలోచన చేయడం లేదు. రాష్ట్ర జిల్లాల విభజనతో అసలే నష్టపోయిన భద్రాచలం పట్టణాన్ని పోలవరం బ్యాక్ వాటర్ సమస్య వెంటాడుతోంది. 2022లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల ఇంజనీర్ల కమిటీ పోలవరం నిర్మాణం పూర్తయితే భద్రాచలం నుంచి చెర్ల వరకు అనేక గ్రామాల ప్రజలకు ముంపు పొంచి ఉందని తెలిపారు. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన భద్రాచలం కరకట్ట పనులు నేటికి నత్తనడకనే నడుస్తూ పూర్తి కాలేదు. ఈ సంవత్సరం వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వరదలొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే గనక జరిగితే పోలవరంలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల ఆటంకాలు ఏర్పడి బ్యాక్ వాటర్ ఎక్కువగా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు శబరి నది పోటెత్తి గోదావరి నుంచి దిగువకు వెళ్లే ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ కేబినెట్లో డిప్యూటీ సీఎంతో సహా మొత్తం 3 మంత్రులున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ముంపు సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు ప్రజలు. ఇద్దరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఒకరేమో డిప్యూటీ సీఎం, మరొకరేమో